ఒక ఎకరా భూమి ధర ఎంత ఉంటుంది అనుకుంటారు? 10 కోట్లు, 50 కోట్లు కాదు, ఏకంగా 237 కోట్లు. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలో రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో భూములు రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈ వేలం ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఈ వేలంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఇదంతా జరిగింది ఎక్కడంటారా? రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే టీజీఐఐసి, ఈ కార్పొరేషన్ అక్కడున్న భూములకు ఈ వేలం నిర్వహించింది. సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాల 29 గుంటల భూమిని వేలానికి పెట్టగా రికార్డు స్థాయిలో బిడ్లు పడ్డాయి. ఈ వేలంలో 1 ఎకరం భూమి ధర ఏకంగా 237 కోట్లకు చేరింది. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి ధర 177 కోట్లు పలికింది. కానీ ఈసారి ఆ రికార్డును కూడా దాటేసింది. దీంతో మొత్తం 6 ఎకరాల 29 గుంటల భూమి విలువ 1490 కోట్ల 73 లక్షలకు చేరింది. ఇంత భారీ ధర పెట్టి ఆ 6 ఎకరాల 29 గుంటల భూమిని గౌరా వెంచర్స్ దక్కించుకుంది. రాయదుర్గం ప్రాంతం ఇప్పటికే హైదరాబాద్ ఐటీ కారిడార్కు కీలక కేంద్రంగా మారింది. పెద్ద పెద్ద కంపెనీలు, కమర్షియల్ ప్రాజెక్టులు, హై ఎండ్ రియల్ ఎస్టేట్ అభివృద్ధితో ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ వేలం ఇక్కడితో ఆగడం లేదు. జూన్ 1న మరో 5.09 ఎకరాల భూమిని కూడా టీజీఐఐసి వేలం వేయనుంది. ఈ వేలంలో కూడా భారీ ధరలు వచ్చే అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగం చూస్తుంటే భూమి అంటే ఇప్పుడు బంగారం కంటే విలువైన ఆస్తిగా మారిందనే చర్చ జరుగుతోంది. మరి రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల పలకడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.